ఓం నమో వెంకటేశాయ. భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం శనివారం సందర్భంగా అనేక మంది ఎంతో స్వామివారి యొక్క దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా విచ్చేసి కనులారా స్వామివారిని తిరుమలలో దర్శించినటువంటి భాగ్యం కలుగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి యొక్క విగ్రహాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి విగ్రహాలు ఎంతో వైభవంగా స్వామివారి యొక్క సన్నిధిలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉత్తర ద్వార పూజ చేయించి స్వామివారి యొక్క బంగారు కిరీటాలు ధరించినటువంటి మలయప్ప స్వామివారి ఉభయ దేవేలతో ఉత్తర ద్వారం దగ్గరకు వేయించేపు చేసి సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం 5:30 భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి సర్వదర్శనం ప్రారంభమై అనేక మంది స్వామివారి యొక్క భక్తులు ఎక్కడెక్కడి నుంచో విచ్చేసి శ్రీవారిని దర్శించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వలసిందిగా కోరుచూ ఉన్నాం. హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయాన్ని అందరూ కూడా సందర్శించి ఉత్తర ద్వారం ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకంగా ఉన్నది కావున ఇవాళ రేపు కూడా మరి ద్వాదశి కూడా చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఆ రోజు కూడా వచ్చి అందరూ కూడా దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. నమో వెంకటేశాయ. ఈ రోజున హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం మరి ఆ యొక్క కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి దర్శనాన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేసి తిరుమల వెళ్ళలేనటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడున్నా కూడా తిరుమల వెళ్ళినా హౌసింగ్ బోర్డు వెళ్ళినా వెంకటేశ్వర స్వామి ప్రతిమలు ఎక్కడున్నా కూడా అందరికీ కూడా అదే ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ సమానంగా ఉంటాయని నమ్ముతూ ఈ రోజున ఈ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని ప్రజలందరూ కూడా సస్యశ్యామలాలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మరి జీవించాలని చెప్పి అటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో ఈరోజు ముక్కోటి సందర్భంగా మరి వివిధ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. ముఖ్యులు విఐపీలు అందరూ కూడా మరి శాసన మండలి చైర్మన్ గారు అవనండి, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు, అధికారులు అందరూ కూడా జిల్లాధికారులు మాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. కమిటీ వారు గత వారం రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లలో తలములకలయ్యాం. వాళ్ళందరూ భక్తులు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇంతమంది భక్తులు వస్తే ఇంకా ఎక్కువ వచ్చినా మేము ఏర్పాటు చేయడానికి అన్నీ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రసాదాలన్నీ కూడా తటవర్తి
మరి శ్రీనివాస్ గారి దంపతులు. ఈ అలంకరణ అంతా కూడా మన సరిపిడకల రామారావు గారు, అలాగే వస్త్ర అలంకరణ ఇందుకూరి వెంకటరాజు గారు, ఈ ఇతర భక్తులు ఇంకా ఉన్నారు దాతలందరూ కూడా. ఆట్లేని బాబు గారు చక్కెర పొంగల్ పంపించారు. అలాగే వివిధ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి కూడా స్వామివారి సేవలో ఆ దాతలు ఎప్పుడు ఉండాలని చెప్పి, దాతలకు ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.